మళ్ళీ స్ట్రైకా? తప్పండి తప్పండి. ఏంటమ్మా మీరు కూడా చూడండి, నెత్తి మీద ఎన్ని 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 వెంట్రుకలు ఊడిపోయాం. నెలకి ఒకటే స్ట్రైక్ అలౌడ్. హలో ద గ్రేట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇండియా. ఆహాహా, మన వాళ్ళు అంత ఎత్తుకి ఎదిగారా? ఎదగలేదు సార్, పైకి ఎక్కారు. ఎక్కారా? ఎందుకు? అక్కడి నుంచి దూకడానికి, ఏ ఆత్మహత్య చేసుకోవడానికి. ఆత్మహత్య? ఈ ఆత్మహత్యలు ఎవరు కనిపెట్టాడు రా బాబు? ఒరే 4 monkeys సెకండ్ రా బాబు. మా ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు మేము ఇక్కడి నుంచి దిగాం. ఇక్కడి నుంచి దూకి ముక్కలై ఆత్మహత్య చేసుకుంటాం. మీడియా వాళ్ళని వెంటనే పిలిపించండి, పేపర్ వాళ్ళందరినీ రప్పించండి, వెంటనే రప్పించండి. మా గురించి పబ్లిసిటీ అదిరిపోవాలి. బయట పడిపోతావేంట్రా? ఒరే కళ్ళు తిరుగుతున్నాయి, దిగిపోదాం. తాళ్ళు గట్టిగానే కట్టుకున్నాం కదరా. రేయ్, మీ వాళ్ళందరికీ ప్రాబ్లం గానీ మీకేంట్రా ప్రాబ్లం? 2 రూపాయలకి కిలో బియ్యం ఇస్తున్నారు. టీవీలో ఈజీ క్వశ్చన్స్ అడిగి గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు కూడా ఇస్తున్నారు. అలాగే మా విద్యార్థుల కోరికలు కూడా ప్రభుత్వం తీర్చే తీరాలి. ఒక ఎగ్జామ్ పేపర్ లో ఎక్కువ వచ్చిన మార్కులు ఉంటాయి కదండి, వాటిని తక్కువ మార్కులు వచ్చిన వేరే సబ్జెక్ట్ కలిపి ఫెయిల్ అవ్వకుండా పాస్ చేయాలి. ఫైనల్ స్కెచ్, ప్రతి సబ్జెక్ట్ లో 50 గ్రేస్ మార్కులు సబ్సిడీగా ఇవ్వాలి. అవును, నెరవేరుస్తామని రాతపూర్వకంగా హామీ ఇవ్వాలి. లేకపోతే మా చావు కారణం ప్రిన్సిపాల్ కేశ సంపద ఆజానుబాహుడే అని మీ మీద లెటర్ రాసి మా జేబులో ఉంచుకున్నాం. దాంతో మేమందరం ఇక్కడి నుంచి దూకేస్తాం, మీకు ఉరి గ్యారెంటీ. అవును అవును అవును. వెల్కమ్ బ్యాక్ టు RGMFM. లైట్ కూల్. ఇప్పుడు కనుక ఆ 4 monkeys దొరికితే ఎన్ని కాళ్ళు విరుగుతాయి, ఎన్ని చేతులు విరుగుతాయి, ఎన్ని పళ్ళు రాలుతాయి, మూతులు పగులుతాయా, బాడీలో ఏ పార్ట్స్ మిగులుతాయి? ఒక కాలు ఒక చెయ్యి అయితే ఏ అని టైప్ చేయండి, 2 మూతులైతే బి అని టైప్ చేయండి, ఏ పార్ట్ మిగలదంటే సి అని టైప్ చేసి 6060 కి SMS చేయండి. సారీ ఫర్ ద బ్రేక్. ఏంటి బాయ్స్ ఏం చేస్తున్నారు? SMS ఐశ్వర్యరాయ్కి కళ్ళెన్ని, అక్కినే నాగేశ్వరరావు ఇంటి పేరేంటి, ఆవు పాలు ఏ జంతువు ఇస్తుంది, ఇలాంటి సిల్లీ ప్రశ్నలు వేసేది ఎందుకో తెలుసా? టీవీ వాళ్ళు, నెట్వర్క్ వాళ్ళు జనాల డబ్బు దోచుకోవడానికి. పిచ్చి లేని వాళ్ళంతా పిచ్చాసుపత్రిలో ఉంటున్నారు, పిచ్చెక్కిన వాళ్ళంతా బయట ఉండి ఇలా పిచ్చి పనులు చేస్తున్నారు. మంకీ బాయ్స్ కమ్ ఆన్, ఐసే దిగిరండి. పిచ్చి వాళ్ళం కాదు, ప్రాణాలిచ్చే త్యాగజీవులం. ఒరే కరీం, ఏమైందిరా? నువ్వెందుకు ఎక్కావురా అక్కడికి? మన కాలేజీలో నాది క్యాంటీన్ తీసేయమంటున్నారు. నాకు ఏం చేయాలో తెలవలే. ఇది కుర్రాలకి చూశాక నాకు దూకేయాలనే ఆలోచన వచ్చింది. అందుకే వాళ్ళకంటే పైకెక్కాను. నేను చచ్చాకైనా నా కొడుకు క్యాంటీన్ ఇవ్వండి. అందుకు ఈ స్టూడెంట్సే సాక్ష్యం. నువ్వెందుకురా దూకడం? నువ్వు దూకితే నువ్వు దూకావనుకోరు, మేం తోసేస్తాం అనుకుంటా. మమ్మల్ని బొక్కలు ఎలాగూ దూకి చేస్తున్నారు. మీది శవాలు ఏ బొక్కలో పెడితే ఏంటి? డ్రామారా బాబు, పబ్లిసిటీ కోసం. సార్ వీడి పైకి గురికెత్తున్నాడు. మీరు కుప్పి గంతులు అయిపోయారుగా, ఆడు తప్ప గంతులు వేస్తా అన్నాడు. నేను సాబ్ సరిగా యాక్ట్ చేశాను కదమ్మా, ఏం తేడా లేదుగా. వెరీ గుడ్, సూపర్. అతన్ని మీరు దింపలేదు, మిమ్మల్ని దింపడానికి అతనితో నేను ప్లాన్ చేశాను. బయట వాళ్ళు వచ్చి ప్లాన్ చేసేయటం ఏంటండి? నా స్టూడెంట్స్ గురించి నేనే ప్లాన్ చేసుకోవాలి. అందుకే నా స్టూడెంట్స్ గురించి నేనే డెసిషన్ తీసుకున్నా. అంటే నేను ఈ కాలేజ్ కి న్యూ లెక్చరర్ గా వచ్చాను. దిస్ ఇస్ మై అపాయింట్మెంట్ ఆర్డర్. అడుగు పెట్టిన వెంటనే చూడండి, ప్రతి దానికి రాజకీయ నాయకులు ఉద్యమాలు, ధర్నాలు చేసి వాటికి విలువ లేకుండా చేస్తున్నారు. కానీ స్టూడెంట్స్ ఎప్పుడు ఏ ఉద్యమానికైనా ఊపిరిగా నిలిచారు. ఎన్ని అజిటేషన్లు చేసినా మనకు ఉక్కు ఫ్యాక్టరీని తెచ్చారు. అస్సాం కి ముఖ్యమంత్రి అయ్యారు. వాళ్ళ ప్రాణాలిచ్చి అమరజీవులయ్యారు. బట్ మీలా బఫూన్లు కాలేదు. అందుకే ఈ బఫూన్స్ కి ఇప్పుడే టీసీ ఇచ్చి పంపించేస్తాను రే. నో సార్, మనం వాళ్ళు తప్పులు చేస్తే శిక్షించే పోలీసులను కాదు, వాళ్ళ తప్పుల్ని ఒప్పులు చేసే లెక్చరర్స్. కరెక్ట్ కరెక్ట్ మేడం, కరెక్ట్. చాలా బాగా చెప్పారు. స్టూడెంట్స్ అర్థం చేసుకోలేని లెక్చరర్స్ ఏ సెక్షన్ ప్రకారం చూసిన క్రిమినల్స్. సో మీకు పాఠాలు చెప్పే ముందు అవి మీకు ఎలా చెప్తే నచ్చుతుందో నేను తెలుసుకోవాలి. మనమంతా ఫ్రెండ్స్ అయిపోవాలి. అందుకని ఈ క్షణం నుంచి నేను మీలో ఒక స్టూడెంట్ అయిపోతాను. మీకు ఏం కావాలో తెలుసుకుంటాను, ఎలా చెప్పాలో నేర్చుకుంటాను. హాయ్ బాయ్స్ అండ్ గర్ల్స్, నేనా మీరా, ఎవరు ఎక్కువ చేస్తావో తేల్చుకుందామా? అధ్యక్ష, శీతాకాల సమావేశాలు అయిపోయినాయి, వేసవికాల సమావేశాలు జరిగిపోయినాయి, ఇప్పుడు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ హాల్ అంతా సెంట్రల్ ఏసీయే కదా, ఏ కాలమైనా లోపల ఒక్కటే. దాని సెకనుకు 166 రూపాయలు, నిమిషానికి 10,000, గంటకు 6 లక్షలు,
రోజుకు 1.5 టైం వేస్ట్ చేస్తున్నారు గాని ఎప్పుడు మేము అడిగిన ఏ ప్రశ్నలకు సదరు ప్రభుత్వం సరైన సమాధానాలు చెప్పడం లేదని చింతిస్తా ఉన్నాం. అధ్యక్ష, ఒక ముఖ్యమైన విషయం. పారదర్శకంగా స్పందించి వామపక్షాలైనా విపక్షాలైనా ఏకపక్షంగా పారదర్శకంగా స్పందించాలి. అధ్యక్ష, గౌరవ సభ్యులు తెలుగులోనే మాట్లాడితే బాగుంటుందని చెప్పి పారదర్శకంగా స్పందిస్తున్నాం. అధ్యక్ష, మీ అందరికీ తెలుసు రాష్ట్రంలోని 7 షుగర్ ఫ్యాక్టరీలు విపరీత నష్టాల్లో ఉన్నాయి. వాటిని నడపడం మా ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా ఉంది. సో దట్ మేము ఒక నిర్ణయానికి వచ్చాము. అదేమిటంటే ఆ షుగర్ ఫ్యాక్టరీలు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో వరల్డ్ బ్యాంక్ వడ్డీ కట్టొచ్చు, పేద ప్రజలకు మరిన్ని ఉచితాలు ఇవ్వచ్చని మేము భావిస్తున్నాము. కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. యో ముఖ్యమంత్రి, ఎవరికా? ప్రైవేటా పర్సనలా? నీ బావార్దులకే, నీ తమ్ముళ్ళకే, సింగపూర్ లో ఉండే నీ వాటాదారులు కట్టబెడదామనే? అది మోరా కట్టి పట్ట. ప్రైవేట్ పార్టీలకు ఫ్యాక్టరీలు అమ్మే విషయం మీద మా పార్టీ వాకౌట్ చేస్తా ఉంది. వాకౌట్ అని బయటికి వెళ్లకుండా మళ్ళీ లోపలికి వచ్చి కూర్చున్నారేంటి? బయటికి వెళ్ళొచ్చుగా, కాసేపైన హౌస్ లో ప్రశాంతంగా ఉంటుంది. అమ్మా, మేం బయటికి వెళ్తే లోపలి కూర్చొని ఈ రాష్ట్రాన్ని రాసేసుకోరు. అస్సలు 7 పంచదార ఫ్యాక్టరీలకు నష్టాలు ఎట్టొచ్చినాయి. ఫైల్స్ పెట్టమని దాని సెక్షన్. నమస్కారం, మర్చిపోయినా. కమింగ్ అనదర్ ఫార్మ్. ఒక్కో ఫ్యాక్టరీలో 3 లక్షల బస్తాల పంచదారని చీమలు తినేశాయి. చెక్క అన్ని లక్షల బస్తాలు సీమలు తినేసినాయా? కిందటాడు 2 లక్షల బస్తాలు తినేశాయి. అంత ముందుటాడు 1,00,000 బస్తాలు తినేశాయి. మరి వచ్చేదేమో గండు సీమల సీజన్, పాలు కూడా మిగలదు. అందుకే అమ్మేద్దాం అనుకుంటున్నాము. ఇంత పంచదార చీమలు అట్టు తినేసినాయో ప్రూఫ్ పెట్టండి. అసెంబ్లీలో ఫైల్స్ పెట్టినప్పుడే దానికి న్యాయం జరుగుద్ది. అదే గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు పేదలకు పంచాల్సిన బియ్యాన్ని బస్తాలకు బస్తాలు పంది కుక్కలు తెల్లా అలా. ఇదిగో సీఎం, ఇంకో 8 నెలల్లో వస్తోంది ఎలక్షన్ పండగ. నువ్వు అక్కడవే ఈడ, మేమందరం ఆడ. అప్పటిదాకా ఎందుకు? నేను ఈ రోజే రిజైన్ చేస్తాను. బై ఎలక్షన్ నా మీద పోటీ చేసుకెళ్ళి చూద్దాం. మేము 25 మంది రిజైన్ చేస్తాం. చిలకలూరుపేట ఎమ్మెల్యేతో పెట్టుకోకండి, ఎత్తడైపోద్ది. సరే, ఆయనతో పాటు మేము 25 మంది రాజీనామాలు చేస్తాం. పై ఎలక్షన్ లో మా మీద పోటీ చేసి గెలుస్తారా? దమ్ముంటే గెలవండి, చూద్దాం. ఛాలెంజ్ చేస్తాం. కూర్చోండి ప్లీజ్, దయచేసి కూర్చోండి. కూర్చోండి ప్లీజ్. ఇవ్వండి మా రాజీనామా. మాది కూడా తీసుకోండి. మొత్తం మీద 50 మంది తగ్గినట్టే. మాకు బీపీ తగ్గుతుంది, అసెంబ్లీ ప్రశాంతంగా ఉంటుంది. ఈ రాష్ట్ర మహాప్రజలందరికీ నమస్కారము. ఈ ఉప ఎన్నికలనేవి ప్రతిపక్షాల కుట్ర. ఈ ఎలక్షన్ లో గనక మీరు మమ్మల్ని గెలిపిస్తే ఓటు హక్కున్న ప్రతి విద్యార్థికి ఫీజులో సగం రాయితీ ఇస్తాము. మేం గెలిస్తే ఫీజులు లేవు, గీజులు లేవు, మొత్తం చదువంతా ఫ్రీయే. మధ్యతరగతి ఉపాధ్యాయులకు, ఉద్యోగస్తులకు లీటర్ పెట్రోల్ కి 2 రూపాయలు తగ్గింపిస్తాము. తగ్గింపు లేదో గిగ్గింపు లేదో, బంకుల్ని పెట్రోల్ డీజిల్ సలివేంద్రాలుగా చేసి వెనక ముందు ఫ్రీగా మీకు కొట్టిస్తాం. స్వామి, మీరు పొలాలకు వెళ్ళక్కర్లేదు, ఎండలోపడి పని చేయక్కర్లేదు, ఇత్తనాలు నాటక్కర్లేదు, కోతలు కొయ్యక్కర్లేదు. మేమే పండించి ఎకరానికి 50 బస్తాల చొప్పున ఉచితంగా మీ ఇంటికి లేదు అమ్మి ఆ డబ్బే ఇస్తాము. ఏ రైతైనా ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే 10 లక్షలు, 10 ఎకరాలు, పెంకుటిల్లు, మారుతి 800 కార్, డ్రైవర్ తో సహా ఉచితంగా ఇస్తాం. ఓటున్న ముష్టి వాళ్ళు ఎండలో పడి అడుక్కోకుండా ఏసీలు ఏర్పాటు చేస్తాం. ఓటున్న ముష్టి మహాశైలారా, దుబాయ్, మస్కట్ లాంటి ధనవంతమైన ఆయిల్ దేశాలకు మిమ్మల్ని విమానాల్లో వెండి బొచ్చలతో అడుక్కోవడానికి ఓడిపోతే మనం అడుక్కోవాలి. మనకి ముట్టడుక్కునే తప్పిదిరా బాబు. పైకెళ్ళు, నీకేంట్రా ముష్టని ఈ ఇదిలో వాళ్ళు ఈ రాజకీయ పుణ్యాన్ని మిమ్మల్ని చేయి చాచి అడుక్కునే ఇంకా మీరు మిస్ చేసినా మేము తీసుకోం. ఏంటి ఇక ముస్తడుకోరా? ముట్టోళ్ళకు అలగట్టిస్తారంట, పెన్షన్ కూడా ఇప్పిస్తారంట. వినడానికి చాలా బాగుంది. అడుక్కుంటానికి మమ్మల్ని విమానంలో భయ పంపిస్తారంట. మాకు సిప్పలక్కర్లేదు. ఏయ్, రాజకీయ నాయకుల వాగ్దానాలు నమ్మి ఈ చిప్పలు విసిరేస్తే ఎలక్షన్ అయిన తర్వాత ఈ చిప్పలు కూడా మీకు మిగలవు. ఎవరు ముష్టే వేయరు, 1 రూపాయి కూడా వేయరు. ఏయ్, నా మాట వినండి. మిమ్మల్ని నా మాట వినండి. ముష్టి బతుకులు లేకుండా చేయడానికి బదులు వాళ్ళ చేతులు చిప్పలు కూడా లేకుండా చేస్తున్నారు. నో, ఐ కాంట్ టాలరేట్ దిస్. ఐ ఓపెన్ ద మ్యాటర్ ఇన్ ద కోర్ట్. మిలాడ్, నా కేసు నేనే వాదించుకుందాం అనుకుంటున్నాను. లాయర్ల మీద నమ్మకం లేక కాదు, ఈ పొలిటికల్ ప్రెషర్ వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి. ఎస్, ప్రొసీడ్. థ్యాంక్ యూ మిలాడ్.
ఈ ఎన్నికల వాగ్దానాలు రాష్ట్ర ప్రజల్ని సోమరిపోతుల్ని చేస్తున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి గట్టెక్కడానికి ఈ పొలిటికల్ మైక్స్ చేసే అబద్ధపు వాగ్దానాలు రాష్ట్ర ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. అందుకే ఈ కేసులో నా డిమాండ్స్ మీ ముందుంచుతున్నాను. ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎంపీ అయినా ఒక్కసారి ఎలక్ట్ అయిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ల వరకు రిజైన్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ పొగరకి ఇప్పుడు వీళ్ళు చేసినట్టు ఎవరైనా రిజైన్ చేస్తే ఆ బై ఎలక్షన్ కయ్యే ఖర్చంతా రిజైన్ చేసిన క్యాండిడేటే భరించాలి. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, ఉచితం ఉచితం ఎటు చూసినా ఉచితం. మన వాళ్ళు ఊరికినే వస్తే ఉప్పు కూడా గుప్పెళ్ళు గుప్పెళ్ళు తింటారు. ఈ బై ఎలక్షన్ లో గెలవడం కోసం 2 రాజకీయ వర్గాలు నా నెత్తి మీద వెంట్రుకలన్నీ దిస్ మెనీ ఉచితాలు ప్రకటించారు. కానుక అధికార పక్షం నుంచి 15 మంది మెయిన్ లీడర్స్, ప్రతిపక్షం నుంచి 15 మంది మెయిన్ లీడర్స్ ఈ ఎలక్షన్ లో గెలిచాక కూడా ఈ ఉచిత వాగ్దానాలు తూచా తప్పకుండా నెరవేరుస్తామని లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలి.